బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలోని 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఏప్రిల్తో ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు, బీఆర్ఎస్కు స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏఐసిసి కోటాలో పవన్ ఖేరా, కన్నయ్య కుమార్, సుప్రియ సిరంటే సీట్లను ఆశిస్తున్నారు. అటు తెలంగాణ నుంచి టికెట్లు ఆశిస్తున్నారు రేణుకా చౌదరి, చిన్నారెడ్డి, జానారెడ్డి, నాగయ్య, వి హనుమంతరావు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్రావు పేర్లను గులాబీ బాస్ పరిశీలిస్తున్నారు. ఇటు 3 సీట్లను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇక శ్రీనివాస్ చెప్పండి, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో 3 ఎంపీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 2 స్థానాలు. అయితే కాంగ్రెస్ మొత్తం 3 గెలుచుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నిన్నటి నుండి ఈ నెల 15 వరకు సంబంధించిన స్వీకరిస్తారు. ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన నామినేషన్ స్వీకరిస్తారు. అయితే 16న స్కూట్నీ ఉంటుంది. 20వ తారీఖు వరకు విత్డ్రాలు ఉంటాయి. అయితే ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అయినాయి. ఒకటి ఏదైతే బుద్ధిరాజు రవిచంద్ర, ఖమ్మానికి చెందిన బుద్ధిరాజు రవిచంద్ర కావచ్చు, అదేవిధంగా జోగినపల్లి సంతోష్, అదేవిధంగా ఇటు బడుగు లింగయ్య యాదవ్. ఈ 3 రాజ్యసభ స్థానాలు బీఆర్ఎస్ కి సంబంధించినవి కావడం, అదేవిధంగా ఏదైతే నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంఖ్యాబలం పరంగా ఇటు కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కి 1 సీటు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఏదైతే తెలంగాణ నుండి మాత్రం రేణుకా చౌదరి, అదేవిధంగా అంటే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, అదేవిధంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, అదేవిధంగా జానారెడ్డి, పిసిసి మాజీ ఉపాధ్యక్షుడు నాగయ్యతో పాటు వి హనుమంతరావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి మాత్రం మళ్ళీ ఏదైతే జోగినపల్లి సంతోష్ కుమార్ ఇప్పటికే పదవీ కాలం ముగియగా ఆ సంతోష్ కుమార్ మళ్ళీ రెన్యువల్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని కోరుతున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు అదే బుద్ధిరాజు రవిచంద్ర కూడా అదేవిధంగా అధిష్టానాన్ని, బీఆర్ఎస్ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ కాంగ్రెస్ కు సంబంధించి 2 దక్కే అవకాశం ఉన్నప్పుడు 3 క్యాన్సల్ చేసుకోవాలనే దిశగా కూడా పవన్ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి పెద్దల్ని కూడా ఇటు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించేలా కూడా ఇటు రాహుల్ గాంధీ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి ఏదైతే పవన్ ఖేరా, అదేవిధంగా ఇటు మాజీ జాతీయ ఎన్ఎస్ఏ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, అయితే సుప్రియ సిరంటే ఈమె మాజీ జర్నలిస్టు, అదేవిధంగా ఏఐసిసి స్పోక్స్ పర్సన్, ఈ 3లో 2 ఖచ్చితంగా రాజ్యసభకు నామినేట్ చేయాలని అధిష్టానం చూస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కారణం ఏంటంటే రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాణిని వినిపించడానికి చుట్టైన వ్యక్తులు కావాలనే ఉద్దేశంతో వీళ్ళని యాక్టివ్ పర్సన్స్ గా ఉన్న వీళ్ళని ఇద్దరిని రాజ్యసభకు పంపాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ 3లో ఎవరికి 2కి తెలంగాణ నుండి అకామిడేట్ చేయాలని కూడా చూస్తున్న నేపథ్యంలో ఏదైతే రేపు తెలంగాణ ఇప్పటికే తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళాక దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సంతోష్. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.